హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం థర్డ్ క్లాస్లో న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనేటువంటి కాన్సెప్ట్ని చూద్దాం. ఇది పేజ్ నెంబర్ 88 అండ్ 89లో ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన విధంగానే కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది ముందుగా. దాంతో మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ని అండర్స్టాండ్ చేసుకుందాం. అదేవిధంగా యాక్టివిటీస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ యాక్టివిటీస్ని కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ఓకే, ఇక్కడ క్యాట్ ఎక్కడ ఉందండి? ఒక బాక్స్లో ఉంది. అదేదండి, క్యాట్ ఒక బాక్స్లో ఉంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి కూడా మీరు కొన్ని ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఏంటో మీరు తెలుసుకుంటారనమాట. ఇక్కడ ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటే ఏంటంటే, ముందుగా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ యొక్క ప్లేస్ని ఈ ప్రిపోజిషన్స్ మనకు తెలియజేస్తాయి అన్నమాట. అంటే వాటి యొక్క స్థానాన్ని తెలియజేస్తాయి అన్నమాట, అవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది. సో ఇక్కడ చూడండి, మనకి ఈ క్యాట్ అనేటువంటిది ఒక నౌను. ఆ నౌను నౌన్ అవ్వచ్చు లేదా ప్రొనౌన్ అనవచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఈ క్యాట్ అనేటువంటిది ఒక నౌన్ అనమాట. ఈ నౌన్ యొక్క ప్లేస్ ఎక్కడ? ఒక బాక్స్లో ఉందన్నమాట. అంటే నౌన్ యొక్క ప్లేస్ని తెలియజేసింది, అవును కదండి. అందువల్ల ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనమాట. అర్థమైందండి. ఇక్కడ ఇంకో విషయం మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రిపోజిషన్స్ దేనికి రిలేషన్ కనెక్ట్ చేస్తాయంటే, నౌన్ లేదా ప్రొనౌన్కి, అంటే సెంటెన్స్లో ఒక నౌన్కి లేదా ప్రొనౌన్కి, అదేవిధంగా మిగతా నౌన్కి ప్రొనౌన్కి యొక్క రిలేషన్ అయితే తెలియజేస్తాయి. అదేంటో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు ఉండడం జరిగింది. అదేవిధంగా వాటిని నౌన్స్ అనొచ్చు. చూడండి, ఇక్కడ సబ్జెక్టు అనేటువంటిది ఏంటి? క్యాట్ అనేటువంటిది ఒక సబ్జెక్టు. ఆబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ బాక్స్ అనేటువంటిది ఆబ్జెక్టు. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ అయినటువంటి ఈ క్యాట్కి, ఆబ్జెక్ట్ అయినటువంటి ఈ బాక్స్కి మధ్య రిలేషన్గా ఉన్నటువంటిది ఏంటి? ప్రపోజిషన్ అనమాట. సో క్యాట్ ఎక్కడుంది? క్యాట్ ఎక్కడుందండి? క్యాట్ బాక్స్లో ఉంది. సో ఇక్కడ క్యాట్ అనేటువంటి సబ్జెక్ట్కి, బాక్స్ అనేటువంటి ఆబ్జెక్ట్కి రిలేషన్ తెలియజేసింది ఏది? ప్రిపోజిషన్ అనమాట. అలాంటి వాటిని ప్రిపోజిషన్స్ అంటారు. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ క్యాట్ ఎక్కడుందండి? ఆన్ ద బాక్స్. ఓకే, సో ఈ క్యాట్ యొక్క స్థానాన్ని, అంటే నౌన్ యొక్క స్థానాన్ని తెలియజేసింది ఏంటది? ప్రపోజిషన్. సో ఆన్ అనేటువంటిది ఇక్కడ ప్రపోజిషను. ఇది ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ అనమాట, ఆన్ అనేటువంటిది. ఓకే, అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఆన్ అనేటువంటిది ప్రపోజిషన్. ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే మనకి ఇచ్చినటువంటి కొన్ని ఉన్నాయండి, ఇన్ కానీ ఆన్ కానీ, అలాంటివన్నీ ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించినటువంటివి పర్టికులర్గా. సో ఇక్కడ కూడా అంతే, నౌన్ ఏంటి? క్యాట్. సో ఈ క్యాట్ అనేటువంటి నౌన్ యొక్క ప్లేస్ ఎక్కడ? ఆన్ ద బాక్స్. అంటే సబ్జెక్టు క్యాట్, ఆబ్జెక్టు బాక్స్. సో ఈ సబ్జెక్ట్ అయినటువంటి క్యాట్కి, ఆబ్జెక్ట్ అయినటువంటి బాక్స్కి మధ్య రిలేషన్ తెలియజేసింది ఏంటి? ఆన్ అనేటువంటి ప్రపోజిషన్ అనమాట. సో ఇవి మన డెఫినేషన్స్ ద్వారా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ కూడా అంతే, ఎక్కడుందండి? క్యాట్ బిహైండ్, అంటే వెనకాల ఉంది. సో ఇక్కడ చూడండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్కడుందండి? క్యాట్ ముందనమాట. దేని ముందు? బాక్స్ ముందు. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏంటి? బిసైడ్, అంటే ఎక్కడ? పక్కన. సో ఇక్కడ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏంటి? అండర్, అంటే కింద. సో బాక్స్ కింద. ఈ విధంగా మన యొక్క ఈ ప్రొవిజన్స్ ఆఫ్ ప్లేసెస్ నేర్చుకున్నాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్, అండరు, ఆను, బిసైడ్, బిహైండ్, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో దాంతోపాటు ఇక్కడ మనకి చిన్న కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద స్టోరీ, అంటే సెంటెన్స్ ఇచ్చాడు, దీన్ని కూడా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, వన్ డే ద కింగ్ వాజ్ ఇన్ హిస్ కోర్ట్. సో ఇక్కడ మీకు బాగా అర్థమవుద్ది. ఇక్కడ ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటే మన ఇక్కడ ఉన్నటువంటి ప్రపోజిషను ఇన్ అనేటువంటిది ప్రపోజిషను. సో ఇన్ అనేటువంటి ప్రపోజిషన్. సో ఇక్కడ ఉన్నటువంటి కింగ్ అనేటిది ఒక నౌన్ అనమాట. సో
ఇక్కడ కోట్ అనేది కూడా నౌనే. మన డెఫినేషన్ ప్రకారం ఒక నౌను లేదా ప్రొనౌన్ అంటే ఒక నౌను లేదా ప్రొనౌన్కి వేరొక నౌను లేదా ప్రొనౌన్కి మధ్య రిలేషన్ ఇచ్చేదే ప్రిపోజిషన్ అనమాట. అర్థమైంది కదండి. ఇక్కడ ఉన్నటువంటి నౌన్కి ఇక్కడ ఉన్నటువంటి నౌన్కి రిలేషన్ ఇచ్చింది ఏంటి? ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్. అదేవిధంగా ద కింగ్ ఎక్కడ ఉన్నాడండి? కింగ్ యొక్క ప్లేస్ ఎక్కడ? కోర్ట్లో ఉన్నాడు. సో ద కింగ్ వాజ్ ఇన్ హిస్ కోర్ట్ అంటే అతని యొక్క కోర్ట్లో ఉన్నాడు అనమాట. ఓకే. సో ఆ విధంగా మనం ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని చెప్తాం. తర్వాత చూడండి, ఏ డవ్ ఈజ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఏ ట్రీ. సో ఇక్కడ డవ్ అనేటువంటిది నౌను, తర్వాత ట్రీ అనేటువంటిది నౌను, అదేవిధంగా డవ్ అనేటువంటి సబ్జెక్ట్ కూడా, అదేవిధంగా ట్రీ అనేటువంటిది ఆబ్జెక్ట్ కూడా. ఈ రెండింటికి రిలేషన్ చెప్పింది ఏంది? ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్. సో ఇన్, ఆన్ ఈ రెండు కూడా మనకి ప్రిపోజిషన్స్ అండ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ చెప్పండి, డవ్ యొక్క పొజిషన్ ఎక్కడ? ప్లేస్ ఏంటి? ఎక్కడ ఉంది? ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ట్రీ. చూడండి, ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఇది. సో ఇన్ కానీ ఆన్ కానీ మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్ మనకి ఇన్ను, ఇన్ ఫ్రంట్ ఆఫ్, అండరు, ఆను, బిసైడ్, ఓకే, బిహైండ్ ఇవన్నీ ఏంటి? ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్ అనమాట. చూడండి, మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. మనకి ఇప్పటివరకు మనం ఏదైతే పిక్చర్స్ చూసామో వాటి యొక్క పొజిషన్స్ చెప్పామో అదే అక్కడ మనకు ఫిల్ చేయమన్నాడు. చూడండి, కొన్ని ఫస్ట్ ఆఫ్ మనకి కొన్ని ఇచ్చాడు, వాడే ఫిల్ చేసి తర్వాత మిగతాయి మనం ఫిల్ చేయాలి. చూడండి, ద క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్. సో బాక్స్లో ఉంది. ద క్యాట్ ఈజ్ ఆన్ ద బాక్స్ అంటే బాక్స్ మీద ఉంది. తర్వాత క్యాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్ అనొచ్చు. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, బాక్స్కి ఎదురుగా ఉంది లేదా బాక్స్ ముందు ఉంది. ద క్యాట్ ఈజ్ డాష్ ద బాక్స్. ఓకే, అండర్ కింద ఉంది. తర్వాత ద క్యాట్ ఈజ్ నెక్స్ట్ బిసైడ్ అంటే పక్కన ఉంది. ఈ విధంగా మనం ఫిల్ చేయొచ్చు. ఇంకా బిహైండ్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ ఏంటి? ఇన్ కానీ, ఆన్ కానీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కానీ, అండర్ కానీ, బిసైడ్ కానీ, బిహైండ్ కానీ ఇవన్నీ ఏంటి? ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఆ నోట్బుక్లో రాసుకోండి. నెక్స్ట్ ఇంకో యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి సూటబుల్ అయినటువంటి ప్రిపోజిషన్స్ మనం అక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఆ పిక్చర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ద గర్ల్ ఈజ్ డాష్ ద హౌస్. చూడండి, ఇక్కడ గర్ల్ ఎక్కడుంది? గర్ల్ ఎక్కడుందండి? లోపల ఉందా, బయట ఉందా, లేదా పక్కన ఉందా, ఎక్కడుంది? ఇక్కడ చూడండి, గర్ల్ అనేటువంటిది నౌను, హౌస్ అనేటువంటిది నౌను. ఈ రెండింటికి రిలేషన్ మనం ఒక ప్రపోజిషన్ పెట్టాలి. ఓకే, చూద్దాం. ఇప్పుడు మనకి గర్ల్ ప్లేస్ ఎక్కడ చెప్పండి? గర్ల్ ప్లేస్ ఇన్ ద హౌస్ అనమాట, ఇంటి లోపల కదా ఉంది. సో చూడండి, ఇక్కడ డాగ్, డాగ్ డాష్ హౌస్. చూడండి, ఇక్కడ రెండు నౌన్స్ అంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఈ రెండింటికి రిలేషన్ కావాలి అంటే ఒక మన ప్రిపోజిషన్ పెట్టాలి. చూడండి, డాగ్ ఎక్కడుంది? ఇంటి లోపల ఉందా, లేదా ఇంటి బయట ఉందా, లేదా పక్కన ఉందా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉంది, ఎక్కడుంది? ఓకే, ద డాగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ అంటే ముందనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాసుకోండి ఇక్కడ, ఇన్ ఫ్రంట్ ఆఫ్. నెక్స్ట్ చూడండి, ద కౌ ఈజ్ డాష్ ద ట్రీ. కౌ ఎక్కడుందండి? చూడండి, కౌ ఎక్కడుంది? క్లో ప్లేస్ అండర్ ద ట్రీ అంటే చెట్టు కింద ఉంది. అండర్, UNDER, అండర్ ద ట్రీ. నెక్స్ట్ చూడండి, ద హెన్ ఈజ్ డాష్ ద రూఫ్ ఆఫ్ ద హౌస్. ఎక్కడుంది హెన్? చూడండి, హెన్ ఇంటి మీద ఉంది కదా, ఆన్ ద రూఫ్. ఓకే, ఆన్ రూఫ్ ఆఫ్ ద హౌస్. నెక్స్ట్ చూడండి, ద క్యాట్ ఈజ్ డాష్ ద విండో. ఎక్కడుందండి? విండోకి. ఓకే, విండో ఎక్కడుంది? పక్కన ఉంది, బిసైడ్ ద విండో. ఓకే, ఓకే. నెక్స్ట్ చూడండి, బిసైడ్ ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఏ ట్రీ ఈజ్ డాష్ ద హౌస్. ట్రీ ఎక్కడ ఉందండి? ఇంటి వెనక ఉంది అంటే బిహైండ్ ద హౌస్ అనమాట. సో ఈ విధంగా మనం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇవి కొన్ని మోడల్ ప్రపోజిషన్స్ అనమాట.
హీ స్విమ్మింగ్ డాష్ రివర్. చూడండి, హీ స్విమ్మింగ్ డాష్ రివర్. ఓకే, హీ స్విమ్మింగ్ ఇన్ రివర్ అంటే నదిలో అతను స్నానం చేస్తున్నాడని, స్విమ్మింగ్ చేస్తున్నాడని. సో నెక్స్ట్ చూద్దాం. ఐ రెడ్ ద స్టోరీ డాష్ బుక్. ఓకే, రెడ్, చూడండి ఇక్కడ ప్రిపోజిషన్, కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటి? స్టోరీ ఎక్కడ చదివాడు? ఇన్ ద బుక్, బుక్లో చదివాడు అనమాట. నెక్స్ట్ చూడండి, యూ మస్ట్ రికన్సిల్ యువర్ సెల్ఫ్ డాష్ ఏ లైఫ్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ ప్రావర్టీ. చూడండి, చూస్ ద ప్రపోజిషన్. ఇక్కడ మనకి ప్రపోజిషన్స్తో పాటు సెంటెన్స్ యొక్క మీనింగ్ కూడా తెలిస్తే ప్రపోజిషన్, కరెక్ట్ ప్రపోజిషన్ అనేటువంటి ప్లేస్ చేయడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది అలవాటు చేసుకోండి. న్యూస్ పేపర్ రీడింగ్ ఎప్పుడైతే అలవాటు అవుద్దో మీకు ఆ వొకాబులరీ అనేటువంటిది బిల్డ్ అవ్వడం వల్ల మీరు ఆ సెంటెన్స్ని బాగా అర్థం చేసుకోగలరు. అప్పుడు కరెక్ట్ ప్రపోజిషన్ అనేటువంటిది మనం పెట్టడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్లో, ఇంగ్లీష్ సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు మనకి అయితే ఇవ్వరు. కానీ ఒక 80% వరకు అందులో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మిగతాది కూడా మనకి అంత ప్రపోజిషన్స్ సంబంధించి చాలా టఫ్గా ఉన్నాయి ప్రపోజిషన్స్ అనేటువంటివి. ఓకే, అందువల్ల మనకి పేపర్ రీడింగ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక హాఫ్ అన్ అవర్ పేపర్ రీడింగ్ అయితే పెట్టుకోండి మనకి. ఎందుకంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించి కూడా మనకి వొకాబులరీ కానీ గ్రామర్ కానీ బాగా రావాలి కాబట్టి మీరు ఒక 1 అవర్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవరు పేపర్ రీడింగ్ పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవరు గ్రామర్, ఏదైనా ఒక మంచి బుక్ తీసుకొని గ్రామర్ చదవండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన గ్రామరు మనకి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోవడానికి సరిపోద్ది అని చెప్పలేం. ఓకే, అది మనకి ఒక అడుగు ముందుకేసి ఈ ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, యూ మస్ట్ రికన్సిల్ అంటే నువ్వు పరిష్కరించుకోవాలి. యువర్ సెల్ఫ్ డాష్ ఏ హార్డ్షిప్ అంటే కష్టాలని, అంటే నీ కష్టాలని నువ్వే పరిష్కరించుకోవాలి, లేదంటే నీ పేదరికాన్ని నువ్వే ఒక పరిష్కరించుకోవాలి లేదా పునరుద్ధరించుకోవాలి. అర్థమైంది కదండి. అంటే ఇక్కడ మన కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటి? టు అనమాట. యూ మస్ట్ రికన్సిల్ యువర్ సెల్ఫ్ టు ఏ లైఫ్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ ప్రావర్టీ అంటే నీ సమస్యల్ని నువ్వే పరిష్కరించుకోవాలి, నీ పేదరికాన్ని నువ్వే పోగొట్టుకోవాలి అనేటువంటిది మీనింగ్ అనమాట. ఓకే, యువర్ సెల్ఫ్ టు ఏ లైఫ్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ ప్రావర్టీ. సో నేను చేసినటువంటి ఈ ప్రయత్నం మీకు కానీ నచ్చుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడాలి అనుకుంటే ఒక నలుగురికి మీరు షేర్ చేయొచ్చు. వాట్సాప్ కానీ లేదా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇందులో షేర్ చేసి ఒక నలుగురికి ఉపయోగపడండి. థ్యాంక్ యూ.